నేను ఫస్ట్ డెలివరీ రైడింగ్ చేస్తుండే ఆస్ట్రేలియాలో. కేఎఫ్‌సి, మెక్‌డీలో పనిచేస్తే అది చాలా పెద్ద జాబ్ అనమాట ఇండియన్స్‌కి. సో, రెజ్యూమేలు పట్టుకొని తిరుగుతుండేవాళ్ళం. అందరికి ఫోన్ చేసి మాకివ్వండి, మాకివ్వండి. అక్కడ జస్ట్ గిన్నెలు తోమడమే మన పని ఉంటుండే యాజ్ ఎ ఫ్రెషర్. మనం బర్గర్ చేసే పని కూడా ఇవ్వరు. కానీ ద ప్యాకేజ్. సో, దే ఆర్ పేయింగ్ అరౌండ్ $26 to $28 పర్ అవర్ అనమాట ఆస్ట్రేలియాలో. సో, అలాంటి ఒక పైసలు గానీ, అక్కడ చేసే ఒక డిగ్నిటీ కూడా అక్కడ అనమాట. అదే ఇండియాలో నువ్వు కేఎఫ్‌సీలో పనిచేస్తున్నావు అంటే మనం ఎట్లా ఫీల్ అవుతాం? మీ ఇంట్లో చెప్పుకోవడానికి కష్టం. ఫ్రెండ్స్‌కి చెప్పలేవు అంటారు. సో, ఏందంటే మనం చేస్తున్న పని మనకే నచ్చట్లే బేసిక్‌గా. అది ఎందుకంటే బయటోళ్ళు ఏమనుకుంటారని మనకు నచ్చట్లేదు. బేసిక్‌గా నువ్వు సంపాదిస్తున్నావు కరెక్ట్‌గా. నెలకి 20,000-30,000 సంపాదిస్తున్నావు. ఈక్వల్ టు సాఫ్ట్‌వేర్ జాబ్. కానీ నువ్వు అది చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నావు, నామోషి పడుతున్నావు. సో, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది మన దగ్గర ఎప్పుడైతే మంచిగా దాన్ని ప్రమోట్ చేయడం జరుగుతుందో, అది గ్రౌండ్ లెవెల్ దాకా ఎప్పుడైతే